హే గైస్, నేను మాట్లాడుతుంది వచ్చేసి ఇప్పుడు ఏపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అందులో గుంటూరు వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. సో రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక హిందీ యూట్యూబర్ వచ్చేసి సోనీ ట్రావెల్ అని చెప్పేసి తిను వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట, లక్నోలో ఉంటాడు. సో తిను వచ్చేసి ఇండియా మొత్తం అందరినీ లిఫ్ట్ అడుగుతూ ట్రావెల్ చేస్తుంటాడు. అలా ట్రావెల్ చేస్తూ రీసెంట్గా గుంటూరుకు వచ్చాడు. సో ఈ గుంటూరుకు వచ్చినప్పుడు ఒక లోఫర్ నా కొడుకు, ఈ లుచ్చాఫ్ నా కొడుకు వచ్చేసి మా ఇంట్లో ఉంటూ నేను నీకు స్టే ఇస్తానని చెప్పి తీసుకొని పోయి అర్ధరాత్రి తనను బయట తీసుకొని మందు అవుతున్నాడండి. ఆ పర్సన్ డబ్బులతో, ఈ సోనీ అనే పర్సన్ డబ్బులతో మందు అవుతున్నాడు. సో మందుకు డబ్బులు ఇంకా సరిపోలేదు, మాకు డబ్బులు అని చెప్పేసి తనని కొట్టడం, హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ బ్రో భయపడి వచ్చేసి బయటికి వచ్చేసాడు. సో రోడ్ మీదకి వస్తే తన బ్యాగ్ పట్టుకొని లాగుతూ చాలా అంటే చాలా ఇష్యూ చేశాడు. అండ్ దీనివల్ల ఏమైందంటే ఈ బ్రో వచ్చేసి తెలుగు స్టేట్ వాళ్ళు ఇలానే ఉంటారని చెప్పేసి తన యూట్యూబ్ థంబ్నెయిల్లో పెట్టాడు. సో సౌత్ సైడ్ వచ్చేసి రాకండి అని చెప్పేసి ఇలా చేశాడు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఎట్లా గైస్? సో మనకు వచ్చేసి ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళకి ఒక కొంచెం గుర్తింపు వస్తుంది. ఇలాంటి లోఫర్ నాకుల వల్ల ఉన్న గుర్తింపు కూడా పోతుంది. తప్పు కదా ఇది.